అంటే అన్న డబ్బు లేకపోతే మన అనుకున్న వాళ్ళు కూడా మన అనుకున్న వాళ్ళు కూడా మనకు విలువ ఇవ్వరు. కువైట్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ని వాళ్ళని నమ్మి కొంచెం దెబ్బతిన్నాను. బట్ ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, తనని మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. నమస్తేనా. నమస్తేనా. మీ పేరునా? నా పేరు శ్రీనివాసులనా. మనది ఏ ఊరునా? మాది రాజంపేటనా. ఓన్లీ వన్ క్వశ్చన్ అన్న. చెప్పండి. కువైట్లో పరిస్థితి రాను రాను కొంచెం చాలా దారుణంగా తయారవుతుంది అనమాట. ఇంత కష్టాలు పడుతూ నువ్వు కువైట్కి ఎందుకు వచ్చావు? అంటే నీలాగా చాలా మంది వస్తున్నారు కదా, అందులో మీరు ఒకరు అనుకోండి. మీరు కువైట్కు ఎందుకు వచ్చినారు? ఏ సమస్య వల్ల వచ్చారు? అందరికీ ఒక డ్రీమ్ అనేది పెట్టుకొని వస్తారు నా గల్ఫ్ అనే దేశానికి. మామూలుగా అయితే రారు. నా డ్రీమ్ ఏంటంటే నేను అందరిలో బాగుండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మ మా నాన్నని నా భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలని చెప్పని ఒక డ్రీమ్తో వచ్చినానన్న. సూపర్. కానీ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. నేను అనుకున్న డ్రీమ్ ఏం సక్సెస్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల నిదానంగా అవుతుందని నేను నమ్మకంతో చేస్తున్నాను. నా డ్రీమ్ సక్సెస్ అయినాక నేను వెళ్ళిపోతే మళ్ళీ రాను నాకు వాటికి. అంటే నీ డ్రీమ్ అన్నారు కదా, కొంచెమైనా నెరవేరిందన్నా? కొంచెం అంటే ఇప్పుడు నా భార్య బిడ్డల్ని పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నాను. ఇదే నా డ్రీమ్. ఇంకొకటి ఉన్నది, ఆ డ్రీమ్ నెరవేరితే నా అప్పులు అయి తీరిపోయేసి నాకు ఇంట్లో ఇది నెరవేరిందంటే నా డ్రీమ్ ఆడికి ఫుల్ఫిల్ అయినట్టే అన్న. సమస్యలు అయినారు కదా, ఆ సమస్యలు నా కోసం మన యూవర్స్ కోసం ఒక్కొక్క సమస్య చెప్తారా? అంటే మీ జీవితంలో ఫేస్ చేసిన ఒక సమస్య కానీ మీకు మిగతా నేను జీవితంలో ఫేస్ చేసిన సమస్య అంటే అన్న డబ్బు లేకపోతే మన అనుకున్న వాళ్ళు కూడా మనకు మన అనుకున్న వాళ్ళు కూడా మనకు విలువ ఇవ్వరు, గౌరవం అనేది ఇవ్వరు. సూపర్ పాయింట్ అన్న. డబ్బు, అందువల్ల నేను డబ్బు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలనే ఒక డ్రీమ్తోనే నేను గల్ఫ్కి వచ్చినాను. అదే అన్న నా సమస్యలు. అంటే ఇండియాలో ఉన్నప్పుడు మన జీవితం ఇప్పటికి వచ్చినాక కొంచెం జీవితం ఏమైనా చేంజ్ అయిందా? అన్ని చాలా చేంజ్ అయిందన్న. మనం ఇండియాలో ఉన్నప్పుడు మన బంధువులు కూడా మనకు 100 రూపాయలు డబ్బులు అడిగినా కూడా సహాయం చేయని వాళ్ళు ఈ పొద్దు మనం గల్ఫ్లో ఉంటే 1,00,000 రూపాయలు అయినా సాయం చేసేదానికి ముందుకు వస్తున్నారు. అంటే డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో విలువ అనమాట. అవునన్న, డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో మనిషికైనా విలువ ఉన్నది. మాటకి ఈ కాలం విలువ లేదు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాట చెప్తే ఎవరైనా డబ్బులు ఇస్తా వచ్చినారు. ఇప్పుడు మాటకు అనేది విలువ లేదు, మన లేదు, ఎవరు లేదు. బంధువులు కూడా మన దగ్గర డబ్బు లేకపోతే పిలిచే వాళ్ళు, మనం పలికినా కూడా వాళ్ళు పలకరు. అంటే డబ్బు ఉంటేనే అది ఏదైనా విలువ, సమాజంలో గౌరవం అనమాట. గౌరవం అంటే మీరు వచ్చేటప్పుడు కానీ మీ జీవితంలో ఏమైనా, అంటే కువైట్కి వచ్చేటప్పుడు కానీ అప్పుడేమన్నా మీరు సమస్యలు ఎదుర్కొన్నారా? నేను కువైట్కి రాకముందు బాగానే రోజు పని చేసుకొని మామూలుగానే ఉంటా ఉన్నాను. కువైట్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ని వాళ్ళని నమ్మి కొంచెం దెబ్బతిన్నాను. అంటే మీరు ఇంత జరుగుతుంది కదా, కువైట్కి రావడానికి వెళ్ళాలి ఖచ్చితంగా అని ఇన్ని సమస్యలు చూసినారు కదా, అయినా సరే మనం ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడాలి అని చెప్పి మీరు వచ్చినారు. ఇలా వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ తరపున ఏమైనా సపోర్ట్ ఎలా ఉంటుంది? నాకు నా ఫ్యామిలీతోనే సపోర్ట్ ఉంది. నా ఫ్రెండ్స్ అయితే నాకు సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు. బట్ ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, తనని మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. అంటే ఎట్లా మంచిగా లేకపోతే మంచిగానే, డబ్బు రూపంలో నాకు చాలా సాయం చేసినాడు. ఆ ఫ్రెండ్ అయితే నేను లైఫ్లో నేను చనిపోయేంత వరకు కూడా నేను మర్చిపోలేను. బట్ మోసం చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని ఎప్పుడో మర్చిపోయినాను. 10 రూపాయలు పోయినా నా దగ్గర ఉన్న ఒపీనియన్, 10 రూపాయలు పోయినా మంచి సహవాసాన్ని కొనుక్కుంటాను, 10 రూపాయలు పోయినా చెడ్డ సహవాసాన్ని వదిలేసుకుంటాను. ఇంకా అంతే అడిగి. ఓకే, ఇప్పుడు ఇండియా నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ లైఫ్ మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటది? నేను వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 8 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీ చుట్టాల్లో కానీ మీకు రిలేటివ్స్ పక్కన ఉంటారు కదా, మీ ఊరు వాళ్ళు కానీ, స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ కానీ, అప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడంలో కొంచెం. నాకు స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ అప్పటికి ఎప్పుడు ఒకే రెస్పెక్ట్ ఉంటుంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర. బట్ నా ఊర్లో నా బంధువుల్లో మాత్రము అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే డబ్బు మనం గల్ఫ్ వెళ్ళాడు, 1 రూపాయి ఉన్నది, వాడు ఎప్పుడైనా ఏడైనా తెచ్చి చేయగలుగుతాడు అనేది ఇప్పుడు. అప్పుడు వాడి దగ్గర ఏముంది, వాడి దగ్గర ఏమి లేదు, వాడితో పలికితే మనల్ని ఏదైనా లెక్క అడుగుతాడు అనే రకంలో అప్పుడున్నారు. సో ఇప్పుడు లాస్ట్గా ఒక క్వశ్చన్. కువైట్కి వచ్చినప్పుడు ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. కొత్తగా వచ్చే వాళ్ళకి
పాతగా ఉన్న వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్ ఉన్నారు కదా, వాళ్ళకైతే మనం ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. కొత్తగా వచ్చే వాళ్ళు కోవిడ్కి రావచ్చా, రాకూడదని మీ ఒపీనియన్? దీని గురించి నా ఒపీనియన్ ఏంటంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి ₹1,00,000 డబ్బులు చేతిలో ఉంటే ఆ డబ్బును ఖర్చు పెట్టుకొని మనం ఆ ₹1,00,000 ఖర్చు అవుతుంది ఈజీగా. మనం కోవిడ్కి రావాలంటే ఎవరైనా ఇంట్లోకి కానీ కంపెనీలోకి రావాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంట్లోకి రావాలంటే ఈజీగా ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఆ ₹1,00,000 డబ్బు ఉంటే ఏదో ఒకటి ఇంటి దగ్గర కూరగాయల వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకొని అమ్మ నాయన భార్య బిడ్డలని లక్షణంగా చూసుకునేదే మంచిది నాకు తెలిసిన వరకు. అంటే గల్ఫ్ కంట్రీకి రావద్దంటారు? రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మేము బాధపడుతున్నాం. ఇక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి మార్గంలో పోయిన వాళ్ళు అయితే రూపాయి సంపాదించుకున్న వాళ్ళే, చెడు మార్గంలో పోయిన వాళ్ళు ఖచ్చితంగా అప్పుల పాలే అవుతారు. అమ్మా నాన్న కన్నా చూసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ భార్య బిడ్డలకు కూడా డబ్బులు పంపలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మంచి దారిలో పోయిన వాళ్ళు అయితే సక్సెస్ఫుల్ అవుతారు. చెడు దారిని ఎంచుకున్న వాళ్ళు మళ్ళీ సక్సెస్ అవ్వాలి అంటే, వాళ్ళు కనుక్కొని మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో కోవిడ్కి అయినా ఇన్ని సమస్యలు ఉన్నా కానీ వచ్చినా కానీ ఒకవేళ వస్తే ఎలా ఉండాలి? వస్తే కంపల్సరీగా నేను చెప్పేది ఏంటంటే, కొత్త వాళ్ళు కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళు వస్తే జాగ్రత్తగా వచ్చింది, నెల అయింది, జీతం వచ్చింది, ముందు ఇంటికి పంపించేసుకునేసి 10 దినాల్లో వాళ్ళ ఖర్చులకి, సెల్ కార్డులకు వాళ్ళ ఖర్చులకి ఏదైనా పెట్టుకొని 10 దినాలు మొత్తం ఇంటికి పంపించుకుంటే మంచిది. నాకు తెలిసింది. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ అంటే అది వేరు. ఇక్కడ మనకు పరిచయమైన ఫ్రెండ్స్ కొంతమంది మంచి దారి చూపిస్తారు, కొంతమంది చెడు దారి చూపిస్తారు. వాళ్ళని అనేదానికి మనది ఏం లేదు, మన తప్పేం లేదు. బట్ మనకు ఇంత తెలివి ఉండి కూడా మనం చెడు దారిలో పోతాం చూసినావా, అది మనం ఎంచుకున్న రాంగ్ స్టెప్. ఆ స్టెప్ ఒక్కసారి రాంగ్ పడిందంటే మళ్ళీ కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. అన్న ఇప్పుడు మీరు 8 years నుంచి ఉన్నారు కదా ఇక్కడ, అంటే మీ సమస్యలు తీర్చుకొని వెళ్తారా, లేకనంటే ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మిడిల్ డ్రాప్ అయ్యేసి వెళ్ళిపోతారా? లేదన్నా, ఎట్లయినా నా సమస్యలు తీర్చుకునేసే నా గోల్ కంప్లీట్ చేసుకునేసి వెళ్తాను. ఎలాంటి కష్టమైనా ఎంత కష్టమైనా ఎదుర్కొని వెళ్తాను. వెళ్తే మటుకు కంపల్సరీ రాను. ఎందుకంటే నా భార్య బిడ్డల్ని అమ్మా నాన్నని వదులుకొని ఇక్కడ మనము సంపాదించే కంటే ఇంటి దగ్గర మనం అనుకున్న గోల్ సక్సెస్ అయితే ఇంటి దగ్గర మనం ఏదో కూలి పని చేసుకుని లేదా ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని బతికేయచ్చు అని నా ఒపీనియన్తో నేను ఇంటికి వెళ్తే ఇంకైతే రాను. సో మొత్తానికైతే మీ గోల్ రీచ్ అయిన తర్వాతే ఇండియాకి వెళ్తారని అనుకుంటారు? అవునన్నా, ఇండియాకి వెళ్తాను. నా గోల్ రీచ్ అయిన తర్వాత నేను ఇండియాకి వెళ్ళి ఇంకా మళ్ళీ గల్ఫ్ దేశాలకి ఏ దేశాలకి రాకూడదని నేను నిర్ణయించుకున్నాను. 8 years అంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు మీరు బయట పని చేస్తున్నారా, ఇంట్లో పని చేస్తారా? నేను ఇంట్లో పని చేస్తున్నాను డ్రైవర్గా. నేను 8 yearsలో 3 సార్లు ఇంటికి వెళ్ళి వచ్చాను. సో ఫైనల్గా మీ గోల్ రీచ్ అయిన తర్వాతే వెళ్తారనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా గోల్ రీచ్ అయిన తర్వాత వెళ్తాను. వెళ్తే మళ్ళీ రాను. మీకు కోవిడ్ ఇల్లు మంచిదేనా? నాకు చాలా మంచిది. కోవిడ్ కానీ నా కోవిడ్ పిల్లలు కానీ నన్ను బాగా చూసుకుంటారు. వాళ్ళ సొంత అన్నదమ్ముడు మాదిరి నన్ను చూసుకుంటారు. కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఒకే ఇంట్లో నిలబడగలిగాను.